హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఓకే. మనం మనోవిజ్ఞానంలో చదువుకుంటున్నాం కదా! అందులో డెఫినేషన్స్ చూద్దాం. ఈ డెఫినేషన్స్ బాగా చదువుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సైంటిస్ట్ పేరు వాడేం చెప్పాడో. ఓకే. ఇది కంపల్సరీగా ఎగ్జామ్స్‌లో వస్తాయి. సో, కాబట్టి మీరు కంపల్సరీగా ఇది చూసుకోవాలి. సో, మనోవిజ్ఞానానికి పరిభాష. ఓకే. సో సైకాలజీ డెఫినేషన్ అనమాట. డెఫినేషన్స్ ఆఫ్ సైకాలజీ. సో ఇందులోని మూడు రకాలు ఉన్నాయి, శిక్ష మనోవిజ్ఞానాన్ని. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది ఓన్లీ సైకాలజీ డెఫినేషన్స్. సో ఒక్కొక్కరు ఏమన్నారు ఏంటి అని చదువుకోవడం ఇంపార్టెంట్. ఓకే, ఇలా సెంటెన్స్ ఇచ్చేస్తారు మీకు, ఇది ఎవరన్నారు అని కిందన ఉన్న నలుగురు సైంటిస్టుల పేర్లు ఇచ్చేస్తారు. సో అందుకని కంపల్సరీగా ఒకటి ఒకటి చదువుకోవాలి. ఓకే. సో ఫస్ట్ బోరింగ్, లాంగ్ఫెల్డ్, వెల్ప్ వీళ్ళు ఏమన్నారు అంటే मनोविज्ञान मानव प्रकृति का अध्ययन है। मनोविज्ञान मानव प्रकृति का अध्ययन है। ओके, అంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ నేచర్ అన్నమాట. ఓకే. సో అలాగే గ్యారిసన్ ఏమంటున్నాడు, మనోవిజ్ఞాन का संबंध प्रत्यक्ष मानव व्यवहार से है. ఓకే. సో హ్యూమన్ బిహేవియర్ ఇక్కడ. సో అలా చూసుకోవాలి ఒకటి ఒకటి. స్కిన్నర్ ఏమంటున్నాడు, మనోవిజ్ఞాन व्यवहार और अनुभव का विज्ञान है. ఓకే. బిహేవియర్ అండ్ ఎక్స్పీరియన్స్. ఓన్లీ బిహేవియర్ అన్నాడు ఎవడు, గ్యారిసన్. ఓకే. బిహేవియర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరు అంటున్నారు, స్కిన్నర్. అలా చిన్న చిన్న లాజిక్ ట్రిప్ పెట్టుకొని చదువుకో. అలాగే మన్ मन ఏమంటున్నారు, ఆధునిక మనోవిజ్ఞాन का संबंध व्यवहार की वैज्ञानिक खोज है. ఓకే, ఇన్వెస్టిగేషన్ ఆఫ్ బిహేవియర్. ఓకే. అలాగే పిల్స్బర్రీ అతనేమంటున్నాడు, మనోవిజ్ఞానికి सबसे संतोषजनक परिभाषा ఏంటి అంటే मानव व्यवहार के विज्ञान के रूप में की जा सकती है. मानव व्यवहार के विज्ञान के रूप में की जा सकती है. ओके, साइंस ऑफ హ్యూమన్ బిహేవియర్ అని. क्रो ఏమంటున్నాడు, మనోవిజ్ఞాन मानव व्यवहार और मानव संबंधों का अध्ययन. ओके, ह्यूमन बिहेवियर एंड ह्यूमन रिलेशनशिप अंडी. वुडवर्थ ఏమంటున్నారు, मनोविज्ञान वातावरण के संबंध में व्यक्तियों की क्रियाओं का वैज्ञानिक अध्ययन है. ఓకేనా. సో ఇవి బాగా చదువుకోవాలి. నెక్స్ట్ ఏమంటున్నారు, जेम्स ఏమంటున్నారు, मनोविज्ञान की सर्वोत्तम परिभाषा चेतना के वर्णन और व्याख्या के रूप में की जा सकती है. ओके, एंड एक्सप्लेनेशन ऑफ कॉन्शियसनेस लोनी ఉన్నప్పుడు. ओके, डिस्क्रिप्शन एंड एक्सप्लेनेशन ऑफ कॉन्शियस as such. ఓకే, అక్కడ తెలివేసి ఉన్నప్పుడు వాడి గురించి వ్యాఖ్య చేయడమే సైకాలజీ అని జేమ్స్ అంటున్నారు. चार्ल्स ఏమంటున్నాడు, चार्ल्स एंड स्किनर, मानव विज्ञान जीवन की विविध परिस्थितियों के प्रति ओके प्राणी की क्रियाओं का अध्ययन करता है. ఒక ప్రాణి అంటే మనిషి, ఏ ప్రాణి అయినా ప్రాణం ఉన్నవాడు. क्रियाओं का अध्ययन, उनका प्रतिक्रियाओं अथवा व्यवहार से तात्पर्य प्राणी की सभी प्रकार की प्रतिक्रियाओं, समायोजन, क्रिया तथा अनुभवों से है అని చెప్తున్నాడు. ఓకే. బిహేవియర్ ఈజ్ మీన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ప్రాసెస్. ఏంటంటే అడ్జస్ట్మెంట్, యాక్టివిటీస్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కలిపి దీన్ని స్టడీ చేసేది సైకాలజీ అని చార్లెస్ డి అంటున్నారు అన్నమాట. ఇది లాస్ట్ डेफिनेशंस लोनी. जेम्स ट्रेवर के अनुसार इतने ఏమంటున్నాడు, मनोविज्ञान का उद्देश्य मानव तथा पशु के व्यवहार के, మనుషులు పశువులు బిహేవియర్ ఎందుకు మారుతుంది దాని రీజన్ ని కనుక్కొనడమే సైకాలజీ అని చెప్తున్నాడు. ఓకే, స్వభావక బలిభాంతి అధ్యయనం కర. ఓకే, వాళ్ళ బిహేవియర్ ఎందుకు అలా మారుతుంది అని కనుక్కోవడానికే సైకాలజీ అంటారు అని చెప్తున్నాడు. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరే.